షాపుల్లో యూరియా ఇవ్వనోళ్ళు యాప్లో ఇస్తారా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నత కాలం ప్రోగ్రెస్ మర్చిపోవాలని అన్నారు ఆయన. మండల పరిషత్తు ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి, ఎంపీలు వాళ్ళంతా ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు, జిల్లా ప్రభుత్వం ఉన్నది, దానికంటే కిందికి మండల పరిషత్తు, ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు ఏదైతే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవ్వాల కథానాయకులు, కథానాయికలు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పినారు. ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళో, లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో, లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఇంటి వెనక పొలమమ్మో ఇస్తున్న పైసలు కావు, లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు, ఎవరి కూడా ఇవి సొంత పైసలు కావు. ఇవి ప్రజల సొమ్ములే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టేందుకే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనందరం ఉన్నాం. రాజ్యాంగంలో ఏం రాసినారు స్పష్టంగా అంటే, మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, పట్టణాల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, దానికి అనుగుణంగా పల్లెల్లో ఎంతమంది ఉంటే దానికి అనుగుణంగా అన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు మంజూరైతాయి. అయితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలు ఏవైతుంటాయో, ఉదాహరణకు రూపాయి వచ్చిందనుకోండి, ఫైనాన్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి, ఎంపీలు వాళ్ళంతా ఉంటారు. రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాపుల్లో యూరియా ఇవ్వనోళ్ళు యాప్లో ఇస్తారా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నత కాలం ప్రోగ్రెస్ మర్చిపోవాలని అన్నారు ఆయన. సొంత పైసలు కావు.